హలో వినయ్. హలో మేడం. గ్రూప్ 2 టీజీపీఎస్సీ 4 రోజుల్లో ఎగ్జామ్ జరగబోతోంది. డిసెంబర్ 15, 16. దీనికి సంబంధించి మనకి 4 పేపర్లు ఉన్నాయి. ఈ 4 పేపర్‌లో ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ సైడ్? టోటల్‌గా 783 పోస్టులు ఉన్నాయి కదా! దీనిలో ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ జోన్‌లో ఉన్నట్టు? ఏ విధంగా ఈ ఒక్కొక్క పేపర్ చదవాలి? దీని మీద ఈ 4 రోజుల పాటు డిసెంబర్ 9, 10, 11, 12 మనం వీళ్ళ కోసం కొన్ని వీడియోస్ రిలీజ్ చేద్దాం. ఆల్రెడీ నువ్వు గ్రూప్ 2 పాస్ అయి ఉన్నావు. మంచి మార్క్స్ వచ్చాయి కదా! నాకు ఏం కావాలంటే ఏ విధంగా పాస్ అవుతాయి? ఎంత టార్గెట్ పెడితే ఒక్కొక్క పేపర్‌లో ఎన్ని మార్క్స్ వస్తే వీళ్ళు టాపర్ అవ్వగలరు గ్రూప్ 2లో అని? యెస్ మేడం. సో, మేము 2016 గ్రూప్ 2 ద్వారా ఎంపికైన అభ్యర్థుల్లో నేను ఒకడిని. మనకి గ్రూప్ 2కు సంబంధించి 4 పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ 4 పేపర్లలో మొదటిది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. సో, 150 మార్కుల పేపర్. రెండవది హిస్టరీ, పాలిటీ అండ్ ఇండియన్ సొసైటీకి సంబంధించింది 150 మార్కుల పేపర్. మూడవది ఎకానమీ అండ్ డెవలప్మెంట్‌కి సంబంధించిన పేపర్ 150 మార్కుల పేపర్. అండ్ చివరిది తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్‌కి సంబంధించిన పేపర్. సో, ప్రతి పేపర్ కూడా 150 మార్కులకి ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించబడుతుంది. 2:30 గంటల పరీక్ష ఇది. సో, సగటున ఒక ప్రశ్నకి మనకి 1 నిమిషం సాల్వ్ చేయడానికి దొరుకుతుంది. సో, ఆబ్జెక్టివ్ విధానం కాబట్టి సమయం గురించి పెద్దగా చింతించిన అవసరం లేదు. కాకపోతే అభ్యర్థి ఎంపిక అవ్వడానికి తను సగటున ఒక్కొక్క పేపర్‌లో గరిష్టంగా 125 మార్కుల్ని టార్గెట్‌గా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం నెగెటివ్ మార్కింగ్ అనేది లేకపోవడం. సో, మనం 150కి 150 ప్రశ్నలకి సమాధానాలు బబ్లింగ్ చేసి రావచ్చును. దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి క్యాలిక్యులేటర్ రిస్క్ కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది. సో, యావరేజ్‌గా 125 మార్కులు తెచ్చుకోగలిగితే తను ఆశించిన పోస్ట్ తనకు వచ్చేందుకు అవకాశం ఉంది. మీరు ఇందులో పై క్రీమీ పోస్టులు కనుక చూసినట్లయితే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో నాయబ్ తహసీల్దార్ పోస్టులు కానీ, ఆ తర్వాత అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, అలాగే గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు. సో, ఇవన్నీ కూడా పై ర్యాంకు సాధించిన వాళ్ళకి వచ్చే పోస్టులు ఇవి. సో, వాటిని గనక లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతి పేపర్‌లో సగటున 125 మార్క్స్‌ని సాధించాల్సి ఉంటుంది. అండ్ అది పెద్దగా కష్టం కూడా కాదు. 2016లో అప్పటికి రాష్ట్రం అవతరించి కేవలం 2 ఏళ్ళు అయింది. మెటీరియల్ పెద్దగా అందుబాటులో లేదు. సో, అప్పటికి కూడా మా 2016 నోటిఫికేషన్ సంబంధించిన వాళ్ళు హైయెస్ట్ 500+ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, అందుచేత 125 అనేది ఇట్ ఈస్ డూయబుల్. సో, అభ్యర్థులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవుతే బాగుంటుందనేది నా యొక్క ఉద్దేశం. వినయ్, ఇప్పుడు పేపర్ వైజ్ చూద్దాం. ఓకే మేడం. ముందుగా మనం పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అంటే Yes. సమకాలీన అంశాలు. జనరల్‌గా మనం చదివే జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నీ మొత్తం దీనిలో 11 టాపిక్స్ ఉన్నాయి. యెస్ మేడం. ఒక్కొక్క టాపిక్ తీసుకుని ప్రశ్నల సరళి అంటే లాస్ట్ మినిట్ రివిజన్ చేసేవాళ్ళు ఏ విధంగా ఫాస్ట్‌గా క్విక్ రివిజన్ చేయొచ్చు అనే దాని మీద Yes. ఒకసారి చూద్దాం. ఓకే. ముందుగా ఈ 11 టాపిక్స్‌లో మొదటిది కరెంట్ అఫైర్స్, సమకాలీన అంశాలు. దానిలో రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ. ప్రాంతీయ అంశాల్లో మీ అప్పుడు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి? ఇప్పుడు ఎలా రావచ్చు అనుకుంటున్నారు? మేడం, ఇందులో 3 అంశాలని పేర్కొన్నప్పటికీ మొత్తం 11 అంశాలు మనం చూసుకున్నప్పుడు కరెంట్ అఫైర్స్ యొక్క దాని ప్రశ్నల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా 10 అంశాలతో పోల్చినప్పుడు కరెంట్ అఫైర్స్‌కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. మనం సాధారణంగా 11 అంశాలకి సమానమైన వెయిటేజ్ ఇస్తారేమో అని చెప్పేసి భావిస్తుంటాం. అలా ఉండకపోవచ్చు. సమకాలీన అంశాలు లేదా వర్తమాన అంశాలు ఏదైతే కరెంట్ అఫైర్స్ అంటున్నామో వాటికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేందుకు అవకాశం ఉంది. మనం పోయిన గ్రూప్ 3 జస్ట్ కొన్ని రోజుల కిందట కంప్లీట్ అయిన గ్రూప్ 3ని కూడా మనం అందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. మేము రాసిన పేపర్‌ని కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. దాదాపు 30-40 ప్రశ్నలు మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చేందుకు అవకాశం ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ యొక్క విస్తృతి కూడా మనకి గడిచిన ఏడాది కాలం పాటు ఏవైతే రాష్ట్రీయ అంశాలు, తెలంగాణకు సంబంధించిన అంశాలు లేదా జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చిన అంశాలు అండ్ అంతర్జాతీయ స్థాయి అంశాలని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దానికి తోడు అంతకంటే ముందు ఒక 6-7 నెలల కరెంట్ అఫైర్స్‌ని కూడా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇటీవల మనం పేపర్లు గమనిస్తే ఒక ఏడాది కిందటి కరెంట్ అఫైర్స్‌ని కూడా అడుగుతున్న సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుచేత ఏడాదిన్నర విస్తృతి కలిగిన ఈ అంశాలని మనం చదువుకుంటే బాగుంటుంది. ఉదాహరణకి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కనుక మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ప్రకటించిన అభయహస్తం 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అమలవుతున్నాయో వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, ఇప్పటివరకు ఎంతమంది లబ్ధిదారులు దాని ద్వారా లబ్ధి పొందుతున్నారనే దాన్ని కానీ, సో దాని యొక్క అమలు స్థితిని కానీ దాని గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మహాలక్ష్మి పథకం కింద మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు, అలాగే
యువ వికాసం పేరిట విద్యార్థుల కోసము, యువత కోసం అమలు చేసిన పథకాలు. సో, అవి అమలు అవుతున్నావా లేదా అనేది ఒకవైపున ఉంటే, దాని కింద ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చిందనేది అంతవరకు మనకు గుర్తుండాల్సిన అవసరం అయితే ఉంది. సో, వాటికి తోడు ఇటీవల బడ్జెట్‌లో, తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో వివిధ శాఖలకి కేటాయించింది. ముఖ్యంగా ప్రాధాన్యత శాఖలు లైక్ మీకు ఎస్సీ సంక్షేమం గానీ, ఎస్టీ సంక్షేమం గానీ, బీసీ సంక్షేమం గానీ, అలాగే విద్యా, వైద్య శాఖలు కావచ్చు. వీటికి ఏ మేరకు కేటాయింపులు జరిపారనేవి మనకి ఆ అంకెలు కూడా గుర్తుండాలి. ఆరోహణ క్రమంలోనూ, అవరోహణ క్రమంలోనూ వాటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి గాకుండా మనకి తెలంగాణ ప్రభుత్వ విధానాలు. ఉదాహరణకి పోయిన నెలలో తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి సంబంధించిన ఒక విధానాన్ని అమలు చేస్తూ ఉంది. దాని ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల యొక్క వినియోగాన్ని ప్రోత్సహించడానికి గాను ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ వీటి మీద 100% డిస్కౌంట్ అంటే వాటిని వేవర్ చేసింది కంప్లీట్‌గా. సో, అలాంటి విధానపరమైన అంశాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు అమలవుతున్న ఐసీటీ 2.0 సో, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ 2.0 దాని కింద లక్ష్యం ఏంటి? సో, ఎక్స్‌పోర్ట్స్‌ని ఏ మేరకు పెంచాల్సి ఉంది? అలాగే జాబ్ పొటెన్షియల్ లేదా ఎంప్లాయ్‌మెంట్ పొటెన్షియల్‌ని ఏ మేరకు పెంచాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. సో, అంతేకాకుండా ఈ ఐసీటీ పాలసీ కింద ఇప్పటికే ఏ జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. సో, వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఇవి కాకుండా వివిధ అంశాల్లో ఇంధన రంగంలో లేదా ఎలక్ట్రిసిటీ సెక్టార్‌లో ప్రభుత్వం యొక్క పాలసీ ఏంటి? పాలసీ ఇనిషియేటివ్స్ ఏంటి? మెట్రో 2.0 ప్రభుత్వం ఇప్పుడు ప్రణాళికలు రూపొందించింది. ఆల్రెడీ పరిపాలన అనుమతులు కూడా ఇచ్చేసింది. దానికి సంబంధించిన అంశాలు. సో, ఇవి గాకుండా వైటీపీఎస్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ గురించి అండ్ ఇటీవలే ప్రభుత్వం సదర్ ఫెస్టివల్ ఏదైతే ఉందో మనకి దీపావళి తర్వాత నిర్వహించే దసరా తర్వాత నిర్వహించే సదర్ పండుగ ఏదైతే ఉందో ఆ సదర్ పండుగని కూడా రాష్ట్ర పండుగగా గుర్తించింది. సో, ఇవన్నీ కూడా ఇటీవల వార్తల్లో ఉన్న అంశాలు. అవి తెలంగాణ కేంద్రంగా, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి కేంద్రంగా ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి విద్యార్థుల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో, అలాగే ప్రతి మండల కేంద్రంలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు కోసం ఇటీవలే శంకుస్థాపనలు చేస్తున్నారు. అండ్ డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం, సీఎం గారి నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టులుగా ఎంచుకొని అక్కడ శరవేగంగా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి కాబట్టి రాష్ట్రీయ అంశాలు వాటిని మనం ఎంఫసైజ్ చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో కూడా ఇదే కోవలో రాష్ట్రీయ అంశాల్లో రీసెంట్‌గా ఏఐ సమ్మిట్ పెట్టారు. యెస్ మేడం. అలానే ఏఐసిటీ. యెస్ మేడం. అదే విధంగా శంషాబాద్ దగ్గర కొత్తగా ఇంకొక సిటీ బేగరి కంచ అనే ప్రాంతాన్ని 4th సిటీగా డెవలప్ చేయాలని డెవలప్ చేస్తున్నారు. ఆ 4 సిటీలో వాళ్ళు ఒక దాన్ని ఆల్ ఇంక్లూజివ్ సిటీగా, సో ఎలాంటి డిశ్చార్జ్ కూడా అంటే పొల్యూషన్ పరంగా కానీ లేదంటే సస్టైనబిలిటీ పరంగా కానీ అదొక ఆల్ ఇంక్లూజివ్ సిటీగా ఉండాలి, సస్టైనబుల్ సిటీగా ఉండాలనే దాన్ని ఒక ఫ్యూచర్ సిటీని అక్కడ నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ హైడ్రాకి సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కదా. ఉంది మేడం. అండ్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అధ్యయనానికి సంబంధించి ఇటీవలే ముఖ్యమంత్రి గారు థేమ్స్ నదిని ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అది కాకుండా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో మరొక బృందం సియోల్లోని హన్ నదిని వాళ్ళు సందర్శించి రావడం జరిగింది. సో, వీటిని ఆదర్శంగా తీసుకొని మూసీ నదిని కూడా పునరుజ్జింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క పథకంగా ఉంది. ఇది కాకుండా ప్రభుత్వం ఒక 19 ప్రాధాన్యత అంశాలని గుర్తించింది ఇప్పటికే. సో, ఈ ప్రభుత్వం ఏం చేయాలనేది. సో, ఆ 19 ప్రాధాన్యత అంశాలని ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తూ తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తోంది. దానికి వాళ్ళు పెట్టుకున్న అక్రోనిమ్ స్పీడ్ అని చెప్పేసి SPEED. సో, ఆ స్పీడ్‌లోని 19 ప్రాధాన్యత అంశాలు ఏంటనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా కడుతున్నారు కదా. ఎస్ మేడం. సో, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా ప్రభుత్వం ఈ మధ్య దాని నిర్మాణానికి అండ్ రీజనల్ రింగ్ రోడ్ తీసుకుంది. రీజనల్ రింగ్ రోడ్ కూడా దానికి సంబంధించిన ప్రతిపాదనలు పూర్తయ్యాయి, అలైన్మెంట్ పూర్తయింది, భూసేకరణ ప్రారంభం కాబోతోంది. నైస్. ఇవన్నీ కూడా ప్రాంతీయ కరెంట్ అఫైర్స్ లో. ఎస్ మేడం. సో, జాతీయ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్. ఇక్కడ జనరల్ గా గ్రూప్ 2 స్థాయి అంటే మన గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా జరిగింది. దానికంటే కొంచెం ఎలివేటెడ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దానికంటే కొంచెం హయ్యర్ లెవెల్ లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు జాతీయ కరెంట్ అఫైర్స్ లో ఉదాహరణకి నవంబర్ 26 కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే. ఓకే, ఇలా గ్రూప్ 2 స్థాయిలో జాతీయ కరెంట్ అఫైర్స్ అంటే ఏ విధంగా రావచ్చు? ఎస్ మేడం. సో, మీరు అన్నట్టు కరెంట్ అఫైర్స్ అనేవి అటు గ్రూప్ 1కు ఇటు గ్రూప్ 3కి మధ్యస్థంగా ఉంటాయి. సో, అందులో మనకి ఇటీవల ఏమైనా పుస్తకావిష్కరణలు జరిగితే ఆ పుస్తకానికి సంబంధించిన ఆథర్ ఎవరని, ఉదాహరణకి పోయిన నెలలో మనకి మహేందర్ అమర్నాథ్ మాజీ క్రికెటర్కి సంబంధించిన ఫియర్లెస్ అనే పుస్తకం విడుదలైంది. మన విదేశాంగ మంత్రి
జైశంకర్ దాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో అంతేకాకుండా నవంబర్ 26 మీరు అన్నట్లు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు సుప్రీంకోర్టు తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున నిర్వహించబడ్డాయి. అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించిన వివిధ పత్రాలు ఏవైతే ఉన్నాయో, తీర్పు పత్రాలు, వాటన్నిటిని డిజిటల్ రూపంలోకి ఆవిష్కరించడం జరిగింది. సో అంతేకాకుండా మనకి నవంబర్ 15 ఏదైతే ఉందో అది బిర్సా ముండా జయంతిని మనం జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటూ ఉన్నాం. యాక్చువల్గా ఆయన జయంతిని ఉద్దేశించి గతంలో పిఎం జన్మన్ అనే స్కీమ్ని పీవీటీజీల అభ్యున్నతి కోసం అని చెప్పేసి ప్రారంభించినారు. ఇటీవల దాన్ని పేరు మార్చి పిఎం జుగాగా మార్చున్నారు. సో జనజాతీయ గ్రామీణ వికాస్ కార్యక్రమంగా దాన్ని మార్చడం జరిగింది, పిఎం జుగాగా. సో ఇలాంటి అంశాలు అంటే వార్తల్లో ఉన్న రోజులు కావచ్చు, వార్తల్లో ఉన్న పాలసీలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 51వ సిజేఐ వచ్చారు. చీఫ్ జస్టిస్ నియామకం గురించి రకరకాల అంశాలు గురించి కూడా ప్రశ్న రావచ్చు. అంతర్జాతీయ అంశాలు మనం గమనిస్తే కనుక లాస్ట్ టైం గ్రూప్ 3లో ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనమిక్ కారిడార్ క్వశ్చన్ అడిగారు. మనం చూస్తే రీసెంట్ గా జరిగిన బ్రిక్స్ సదస్సు కానీ, ఎస్సీఓ సదస్సు కానీ, G20 సదస్సు కానీ, COP29 సదస్సు కానీ, యుఎన్ మనం చూస్తే కనుక యుఎన్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ COP16 సదస్సు కానీ, ఇట్లా మోడీ గారికి వచ్చిన అవార్డ్స్ కానీ, రీసెంట్ గా మోడీ గారు నైజీరియా వెళ్ళారు, వాళ్ళు సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు. ఇలా కంటిన్యూస్ గా లాస్ట్ 6-7 months లో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా చెప్పాలంటే గత 6-7 మాసాలుగా అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ చాలా మార్పులు వచ్చాయి. అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ దగ్గర నుంచి మనం చూస్తే కనుక ఇండియాకి సంబంధించిన అనేకమైన అంశాలు చూస్తే ఇక్కడ చైనా, ఇండియా డీఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్, డిసెంగేజ్మెంట్ ఇన్ ద బార్డర్స్ దగ్గర నుంచి రకరకాల అంశాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రశ్నలు, కొన్ని వార్తల్లోని ప్రదేశాలు కూడా చాలా ముఖ్యం మేడం మనకి. మీరు గ్రూప్ 3లో ఈ యుఏఈకి సంబంధించిన బరాకా న్యూక్లియర్ రియాక్టర్ గురించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. అలాగే కొన్ని అంతర్జాతీయ సదస్సులు జరిగిన ప్రదేశాలు కూడా మనకి ఇంపార్టెంట్. ఉదాహరణకి COP28 మీద ఒక క్వశ్చన్ మనకి గతంలో గ్రూప్ 1లో అడగడం జరిగింది. సో COP28, 29, 30 రాబోతున్న సదస్సులు ఏవైతే ఉన్నాయో ఆ సదస్సులకు సంబంధించిన బ్రెజిల్ బెల్లంలో జరగబోతుంది. ఆ వేదికల గురించి కూడా మనకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. కేవలం భారతదేశానికి సంబంధించిన అంటే నేరుగా ప్రత్యక్ష సంబంధం ఉన్న అంశాలే కాకుండా అంతర్జాతీయంగా వార్తల్లో ఉన్న అంశాలు కూడా, ఉదాహరణకి మొన్నటి వరకు పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి సంబంధించి గాజా స్ట్రిప్ కానీ, సో ఇలాంటి ప్రదేశాలన్నీ న్యూస్లో ఉన్నాయి. సో ఈ మధ్య హౌతీ రెబల్స్కి సంబంధించిన ఈ యెమెన్ ప్రాంతం కానీ, సో కల్లోలిత ప్రాంతాలు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే టర్బులెన్స్ కొనసాగుతుందో ఆ టర్బులెన్స్ కి సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా సిరియా, డమాస్కస్. ఎస్ మేడం. సో డమాస్కస్ ని వదిలి అసద్ పారిపోయిన సంగతి మనకి ఇప్పుడు న్యూస్ లో ఉంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా, ప్రముఖ ప్రదేశాలన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. సో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి కూడా ఒక ప్రశ్న గ్రూప్ 3లో అడగడం జరిగింది మేడం. అలాగే ఈ మధ్య కాలంలో నవంబర్ నెలలో ఆస్ట్రేలియా మరియు భారత్కి సంబంధించిన ఆస్ట్రా హింద్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఉమ్మడి సైనిక విన్యాసాలు ఖచ్చితంగా చూసుకోవాలి. లిస్ట్ ఒకసారి చూసుకుంటే 1-2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇవన్నీ హై యీల్డింగ్ ఏరియాస్. సో వాటిలోంచి ప్రశ్నలు ఖచ్చితంగా పడతాయి. తర్వాత సెకండ్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంబంధాలు, ఘటనలు. ఎస్ మేడం. ఇక్కడ మనం ఒక ఓవర్లాప్ గమనించాలి మేడం. కరెంట్ అఫైర్స్ అనేది ఏదైతే ఉందో అందులోనే మనం ఇంటర్నేషనల్ అంశాలని కూడా ఒకసారి సమీక్షించుకుంటాం. రెండోది 8వ టాపిక్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం కలిపి చదివేసుకుంటే సరిపోతుంది. సో అవడానికి విడివిడిగా కనిపించిన అంశాలైనా సరే ఇవన్నీ కూడా ఒకే రకమైన అంశాలు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇండియా ఏ దేశానికి అమ్మింది, ఏ దేశానికి అమ్మాలనుకుంటుంది, అలాంటి ప్రశ్నల దగ్గర నుంచి సో భారత్ భాగస్వామిగా ఉన్న అన్ని కూటముల గురించి మనకు అవగాహన ఉండాలి. అలాగే ఆయా కూటముల యొక్క సమావేశాలు, సదస్సులు, సో అలియన్సెస్ కి సంబంధించిన G20లో సభ్య దేశాలు, కింద దేశాలు ఏ దేశాలు లేవు సభ్య దేశాలుగా. అలాంటి ప్రశ్నలు గ్రూప్ 1లో కూడా అడిగి ఉన్నారు. సో ఈ క్రింది వాటిలో గ్రూప్ 1 సభ్య దేశం అయినవి ఏంటి, సభ్య దేశాలు కానివి ఏంటి, గ్రూప్ G20 గురించి రావచ్చు, లేకపోతే మన బ్రిక్స్ గురించి రావచ్చు, ఎస్సీఓ గురించి. బ్రిక్స్ లో కొత్త సభ్య దేశాలు వచ్చాయి, ఆ సభ్య దేశాల మీద ప్రశ్న రావచ్చు, ఎస్సీఓ గురించి రావచ్చు. ఇలా రకరకాల ప్రశ్నలు రీసెంట్ గా గత 6 నెలలుగా జరిగిన అంతర్జాతీయ సంబంధాలు చూసినా సరిపోతుంది అనమాట. తర్వాత 3వ టాపిక్ జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే శాస్త్ర సాంకేతిక అంశాల్లో కొత్తగా భారతదేశం ఏమి అచీవ్ చేస్తుంది. మనం చంద్రయాన్ 3 చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో
టెక్నాలజీకి సంబంధించినంత వరకు కొత్త టెక్నాలజీలు మనకు సాధారణంగా టెక్నాలజీ అనేవి 6 రకాలుగా మనకు కనిపిస్తుంటుంది. అంటే వార్తల్లో కనిపించేవి గానీ, మనం చూసే మనకి నిత్య జీవితంలో ఉపయోగపడేవి గానీ, ఒకటి బయోటెక్నాలజీ. మామూలుగా జీవుల్ని వినియోగించి మొక్కలు గావచ్చు, జంతువులు గావచ్చు, సూక్ష్మజీవులు గావచ్చు, వాటి నుంచి మానవాళికి ప్రయోజనకరమైన ఉత్పత్తులు, పరికరాలు తయారు చేసే సాంకేతికతని మనం బయోటెక్నాలజీ అంటాం. ఈ బయోటెక్నాలజీలో కొత్తగా జరిగిన ఆవిష్కరణలేంటి? అందులో భారత్ భాగస్వామిగా జరిగిన ఆవిష్కరణలేంటి? ఉదాహరణకి మనకి ఇప్పటికీ గూడా వ్యాక్సిన్‌లనేవి ఏవైతే ఉన్నాయో, కొత్త వ్యాక్సిన్‌లో భారత్ కేంద్రంగా పనిచేస్తున్న బయోటెక్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. అలా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గావచ్చు, బయోలాజికల్ కంపెనీ గావచ్చు, మన తెలుగునాట శాంతా బయోటెక్ కావచ్చు, ఇలాంటి సంస్థల నుంచి కొత్తగా బయటకొచ్చిన ఉత్పత్తుల గురించి, వ్యాక్సిన్‌ల గురించి మనకు అవగాహన ఉండాలి. అలా గాకుండా వేరు వేరు వ్యాధులకు సంబంధించిన ఉత్పత్తులు, ఇమ్యునలాజికల్స్ గావచ్చు, లేదంటే బయోలాజికల్స్ గావచ్చు, ఇవన్నీ గూడా ఏమన్నా మార్కెట్‌లోకొస్తే వాటిలో భారత్ భాగస్వామ్యం ఏమైనా ఉంటది. అలాగే భారత్‌కి సంబంధించిన సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చిన గుర్తింపులు గూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వీటికి తోడు నోబెల్ బహుమతులు, మొన్నే ప్రకటించిన నోబెల్ బహుమతులు ఏవైతే ఉన్నాయో, ఆ నోబెల్ బహుమతుల యొక్క వివరాలు గూడా మనకి ఆ గ్రహీతల పేరు, వాళ్ళు ఏ రంగంలో పొందారు, వాళ్ళ యొక్క ఆవిష్కరణ ఏంటి అనేది గూడా ఖచ్చితంగా తెలిసుండాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో గూడా వాటిని అడిగేందుకు అవకాశం ఉంది. ఆల్రెడీ అడిగి ఉన్నారు గూడా గతంలో. ఇవి గాకుండా మనకి స్పేస్ టెక్నాలజీ అనేది మరొక ముఖ్యమైన అంశం. భారత్ బలంగా తన ముద్ర వేసిన అదొక రంగం. ఈ స్పేస్‌కి సంబంధించి భారత్ ఇటీవల చేపట్టిన రోదసీ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, జీఎస్ఎల్‌వి ద్వారా గానీ, పీఎస్ఎల్‌వి ద్వారా గానీ చేసిన ప్రయోగాలు, అండ్ చంద్రయాన్-3, అండ్ రాబోతున్న గగనయాన్ గురించి, అండ్ ఇటీవలే భారత్ కొంతవరకు విజయవంతమైన ఆదిత్య L1 మిషన్ గురించి, అండ్ రాబోతున్న రోజుల్లో భారత్ చేపట్టబోతున్న శుక్రయాన్ గురించి. ఇలాంటి పైప్‌లైన్‌లో ఉన్న ప్రాజెక్ట్స్, ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్టులు. చివరగా జరిగిన పీఎస్ఎల్‌వి ప్రయోగాల గురించి, జీఎస్ఎల్‌వి ప్రయోగాల గురించి, దానిలో పేలోడ్ ఏముండింది, దేనికోసం పర్టిక్యులర్ శాటిలైట్ ఉద్దేశించబడిందనేది మనకు అవగాహన ఉండాలి. క్రయోజెనిక్స్ గురించి, రీయూజబుల్ లాంచ్ టెక్నాలజీ గురించి, ఇండియా ఎంతవరకు ఏ స్టేజ్‌కి వచ్చింది, కమర్షియల్ యూజ్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ గురించి. అందులో భాగంగా పుష్పక్ అనే ఒక రీయూజబుల్ లాంచ్ వెహికల్‌ని ఇప్పటికి భారత్ ప్రయోగించి విజయవంతమై ఉంది. ఆ స్టేజ్ వరకు మనం వచ్చున్నాము. అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. స్పేస్ టెక్నాలజీ తర్వాత మనం చూసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైనది డిఫెన్స్ టెక్నాలజీ. డిఫెన్స్ టెక్నాలజీలో భాగంగా మనం ప్రయోగిస్తున్న మిసైల్స్ గురించి, అందులో 2 రకాల మిసైల్స్, బాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ గురించి, మన దగ్గర ఉన్న వివిధ అమ్యునిషన్ కావచ్చు, మన దగ్గర ఉన్న యుద్ధ సంపత్తి ఏదైతే ఉందో, యుద్ధ వాహక నౌకల గురించి, అండ్ మన దగ్గర ఉన్న ట్యాంకుల గురించి, గైడెడ్ మిసైల్స్ గురించి, వీటన్నిటి గురించి ఇటీవల K4 మిసైల్ గురించి మనకి వార్తల్లో ఉంది. K4 మిసైల్ అనేది మనం ఈ సబ్‌మెరైన్స్ నుంచి ప్రయోగించగలిగిన ఒక మిసైల్. అండ్ దానికి స్టెల్త్ కెపాసిటీ ఉంది, హైపర్సోనిక్ మిసైల్ అనేది. అలాంటి వార్తల్లో ప్రముఖంగా ప్రచురించబడిన ఏవైతే డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన ఆవిష్కరణలు ఉన్నాయో, అండ్ వాటిని అభివృద్ధి చేస్తున్న దేశీయ సంస్థలు లైక్ DRDO కావచ్చు, అలాగే మనకి ఈ HAL లాంటి సంస్థలు కావచ్చు, ఇవన్నిటి గురించి కూడా మనకు అవగాహన. ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాట్, ఈ 3 సిరీస్లు బాగా వార్తల్లో ఉన్నాయన్నమాట. K4ని కూడా INS అరిఘాత్ నుంచే ప్రయోగించి చూడడం జరిగింది. వాటి గురించి కూడా మనకి అవగాహన ఉండాలి. ఈ 3 టెక్నాలజీలకు తోడుగా మనకి నానో టెక్నాలజీలో జరుగుతున్న ఆవిష్కరణలు, అండ్ ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ బాగా న్యూస్ లో ఉంది. తర్వాత ICTలో చాలా ఎక్కువ ఆవిష్కరణలు వస్తున్నాయి మనకి. ఉదాహరణకి మీరు చూస్తే IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, లేదంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, మీరు చెప్పిన క్రిప్టో కరెన్సీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనువర్తనం. డీప్ ఫేక్ టెక్నాలజీ, డిజిటల్ అరెస్ట్, తర్వాత జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, భారత్ జీపీటీ, అంటే అన్ని రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనువర్తనాలు ఇప్పుడు వార్తల్లో ఉంటూ వస్తున్నాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవైపు ఉపయోగానికి ఎంతైతే వాడుతున్నామో, దుర్వినియోగానికి కూడా అంతే వాడుతున్నాం కాబట్టి, 2 వైపులా పదనున్న కత్తిలాగా దాన్ని ఇప్పుడు భావిస్తున్నాం మనం. దానికి సంబంధించిన అంశాలు కూడా మనం ప్రధానంగా, నేను అంటాను, ప్రత్యేకంగా ఈసారి యూపీఎస్సీలో కూడా అడిగారు ప్రిలిమ్స్ లో, మెటావర్స్. మెటావర్స్ గురించి కూడా చూసుకోవాలి. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను దాని గురించి. దాని గురించి కూడా అడిగేందుకు అవకాశం ఉంది. నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వార్తల్లో ప్రముఖంగా ఉంటూ వస్తుంది. ఈ 5 రకాల సాంకేతికతలతో పాటు మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే దాన్ని కూడా ఒకదాన్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది, IPR. IPRలో భాగంగా ఈ మధ్య కాలంలో GI ట్యాగ్స్ అనేవి ఎక్కడో చోట క్వశ్చన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. నిన్నటికి నిన్న మన వరంగల్కి సంబంధించిన ఒక చిల్లీ రకానికి GI ట్యాగ్ లభించడం జరిగింది. అలా తెలంగాణ నుంచి ఇప్పటికే GI ట్యాగ్ పొందిన ఉత్పత్తులు ఏంటి,
అండ్ భారతదేశ వ్యాప్తంగా గత ఏడాది కాలంలో జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు ఏంటి, అవి ఏ ప్రాంతానికి సంబంధించినవి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలుసుకుంటే బాగుంటుంది. సో దాంతో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని అంశాలు కవర్ అవుతాయి. ఓకే. తర్వాత 4వ టాపిక్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిసాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. పర్యావరణానికి సంబంధించిన అంశాలు, విపత్తు నిర్వహణ, తర్వాత విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా నివారించాలి, విపత్తు యొక్క ప్రమాదాన్ని ఏ విధంగా తగ్గించాలి. సో ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఫెయింజల్ తుఫానుకు సంబంధించిన ప్రభావాన్ని మనం చూస్తున్నాం. ఫెయింజల్ తుఫాను కారణంగా చెన్నై వ్యాప్తంగా వర్షాలు రావడం, మనకు అలాగే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నిన్న మొన్న 2 తెలుగు రాష్ట్రాల భూకంపం కూడా వచ్చింది. ఎస్ మేడం, భూకంపం కూడా సంభవించింది అని చెప్పేసి, ప్రకంపనలు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మామూలుగా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ చిన్న పార్టే, ఎక్కువ ఎంఫసిస్ ఎన్విరాన్మెంట్ మీద ఉంటుంది మేడం. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ. సో ఈ అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రాథమిక అంశాలు మనకి అవగాహన ఉండాలి. ఎక్కడి నుంచి మనకి అసలు ఫస్ట్ ఎకాలజీ అంటే ఏంటి, ఎకో సిస్టమ్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఎకో సిస్టమ్స్ ఉన్నాయి, సో ఆ ఎకో సిస్టమ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, అలాగే దానికి సంబంధించిన టర్మినాలజీ లైక్ ఎకోటోన్ అంటే ఏంటి, అలాగే ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఫుడ్ వేబ్ అంటే ఏంటి, ఎకలాజికల్ సక్సెషన్ అంటే ఏంటి, ఆ సక్సెషన్లో కూడా నీష్, సేరా ఇలాంటి పదాలకు సంబంధించిన అవగాహన, హ్యాబిటాట్ ఇలాంటి పదాలకు సంబంధించిన అవగాహన మనకు ఉండాలి. ప్రాథమిక అంశాలు, చాలా ప్రాథమిక అంశాలు. దానికి తోడు బయోడైవర్సిటీకి సంబంధించి ఎన్ని రకాల బయోడైవర్సిటీ ఉంది, ఆ బయోడైవర్సిటీకి ఎదురవుతున్న థ్రెట్స్ ఏంటి, సో ఆ థ్రెట్స్ ఆధారంగా IUCN సో వివిధ వృక్ష జాతుల్ని కానీ జంతు జాతుల్ని కానీ ఎలా వర్గీకరించింది, థ్రెటెండ్ అంటే ఏంటి, క్రిటికల్ ఎండేంజర్డ్ అంటే. భారతదేశంలో ప్రధానంగా ఈ థ్రెటెండ్ జాతులు కానీ క్రిటికల్ ఎండేంజర్డ్ జాతులు కానీ ఏమైనా ఉన్నాయా, వాటి సంరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏంటి. ఉదాహరణకి ప్రాజెక్ట్ టైగర్ కింద టైగర్ రిజర్వ్ని గుర్తిస్తూ వస్తుంది. సో ఇటీవల ఏమైనా కొత్త టైగర్ రిజర్వ్లు యాడ్ అయ్యాయా, అలాగే బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏమైనా యాడ్ అయ్యాయా, అలాగే చిత్తడి నేలల పరిరక్షణ కోసం, వెట్లాండ్స్ పరిరక్షణ కోసం అని చెప్పేసి మనం రామ్సార్ సైట్స్ని గుర్తిస్తూ ఉన్నాం. సో అలా రామ్సార్ సైట్స్ ఏమైనా కొత్తగా యాడ్ అయ్యాయి భారతదేశంలో. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో బిగ్ క్యాట్స్ 7 రకాలు ఉన్నాయి. 5 రకాల పేర్లు చూసుకోవటం. అవును. సో దానికి కూడా భారతదేశం నేతృత్వం వహిస్తూ ఉంది ఆ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి. సో కేవలం అంటే దేశీయంగా బయోడైవర్సిటీ కన్జర్వేషనే కాకుండా అంతర్జాతీయంగా గ్లోబల్ కన్జర్వేషన్లో కూడా భారత్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అటు ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కావచ్చు, ఇటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కావచ్చు. సో భారత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న కొన్ని ప్రధానమైన ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదంటే ఇనిషియేటివ్స్ కావచ్చు. ఉదాహరణకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, దానికి కొనసాగింపుగా 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ ఇది కావచ్చు. రెండోది కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ CDRI కావచ్చు. మూడోది అదే స్మాల్ ఐలాండ్ నేషన్స్కి సంబంధించిన ఒక గ్రూప్ని భారత్ లీడ్ చేస్తూ ఉంది. వాటి యొక్క అలాగే లీడ్ ఐటీ పేరిట భారత్ స్వీడన్ సౌజన్యత 2 భాగస్వామ్యంతో ఇండస్ట్రియల్ సెక్టార్ని గ్రీన్ వైపుకి ట్రాన్స్ఫర్మేషన్ చేసేందుకు భారత్ నేతృత్వం వహిస్తుంది. ఉదాహరణకి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ నిర్వచనం ఏంటి, వాట్ డు యు మీన్ బై లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్? దానికి సంబంధించి ఏ సమ్మిట్లో, ఏ కాప్ సమ్మిట్లో దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి. అండ్ మొన్నటికి మొన్న మా ప్రధాని గారు గ్లాస్గో సమ్మిట్ వేదికగా ఆయన మిషన్ లైఫ్ అనే దానికి సంబంధించి ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ తమ యొక్క జీవన విధానాలని పర్యావరణానికి అనుకూలంగా మార్చుకోవాలి. ఉదాహరణకి మనం ఫాజిల్ ఫ్యూయల్ మీద వాటి యొక్క వాడకం తగ్గించాలని చెప్పేసి, నీటి వృధాన్ని అరికట్టాలని చెప్పేసి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలి. ఇలా కొన్ని థీమ్స్తో ఆయన మిషన్ లైఫ్ అనే దాన్ని ప్రకటించున్నారు. ఈ క్రింది వాటిలో మిషన్ లైఫ్లో కంపోనెంట్ కానిది ఏంటి అనేది కూడా క్వశ్చన్ నేను చూస్తున్నాను కొన్ని చోట్ల. సో ఇలా పర్యావరణంతో ముడిపడిన అన్ని అంశాలని ప్రాథమిక స్థాయి నుంచి కరెంట్ అఫైర్స్ వరకు ఒక దశల వారీగా ఒకసారి రివైజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ముద్దగా కాకుండా ఇంటిగ్రేట్ చేసుకొని చదువుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో తర్వాత చాప్టర్ లో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో దీన్ని కూడా మనం కంపారిటివ్ స్టైల్లోనే చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి మనం ఫిజికల్ జాగ్రఫీ చదువుకుంటున్నప్పుడు ఉదాహరణకి రిలీఫ్ ఫీచర్స్ గురించి మనం చదువుతుంటే ఇండియాకి సంబంధించిన రిలీఫ్ ఫీచర్స్ ఏంటి, తెలంగాణకి సంబంధించిన రిలీఫ్ ఫీచర్స్. ఇండియాకి సంబంధించిన రిలీఫ్ ఫీచర్స్ ఉదాహరణకి మౌంటైన్స్ అని ఉన్నాయనుకో, మనకి హిమాలయాస్ అనేది మౌంటైన్ రేంజ్ని సూచిస్తుంది. అది కాకుండా వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి మౌంటైన్ రేంజెస్ని సూచిస్తాయి. తెలంగాణకు వచ్చేసరికి అంత మౌంటైన్స్ అని చెప్పుకునేంత మేజర్ జాగ్రఫికల్ రిలీఫ్ ఫీచర్స్ మనకు కనిపించకపోయినా హిల్స్ కనిపిస్తుంటాయి మనకి. అటు ఆదిలాబాద్ సైడు కందికల్ గుట్టలు, మిగతా
అంశాలు, ఇటు మనకి రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి షాబాద్ గుట్టలు అని చెప్పేసి ఈ హిల్స్ ఏవైతే ఉన్నాయి, హిల్స్ అండ్ హిల్లాక్స్, వాటి యొక్క లొకేషన్ ఏంటి అనేది మనకి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. క్లైమటాలజీ చదువుతున్నప్పుడు కూడా ఇదే కంపారిటివ్ స్టడీ. భారతదేశానికి వాతావరణ పరిస్థితులు భారతదేశంలో ఎలా ఉన్నాయి, అవే వాతావరణ పరిస్థితులు తెలంగాణకు వచ్చేటప్పటికి ఎలా మారుతున్నాయి. బికాస్ తెలంగాణ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో మీకు నైసర్గికంగా చూసినప్పుడు, భౌగోళికంగా చూసినప్పుడు భారతదేశంలోని దక్షిణార్ధగోళంలో మనకి దక్షిణ భాగంలో తెలంగాణ ఉంటుంది. సో ఆ దక్షిణ భాగానికి వర్తించే అన్ని వాతావరణ పరిస్థితులు తెలంగాణకి మనకు వర్తిస్తూ ఉంటాయి. సో ఆ రకంగా తెలంగాణ యొక్క వాతావరణ పరిస్థితులు గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. మనకి భారతదేశానికి సంబంధించిన మౌలిక పరిస్థితులు ఏంటో అర్థమైతే తెలంగాణకు సంబంధించిన పరిస్థితులు కూడా తెలిసిపోతాయి. అండ్ దక్కన్ పీఠభూమిలో ప్రధాన భాగంగా ఉంటూ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన సాయిల్ ఫీచర్స్ కావచ్చు, దానికి సంబంధించిన మినరల్స్ కావచ్చు తెలంగాణలో లభ్యమవుతూ ఉంటాయి. సో ఇలా కంపేర్ చేసుకుంటూ చదవగలిగితే ఇదంతా కూడా చాలా తొందరగా రివైజ్ చేయడం సాధ్యమవుతుంది. తర్వాత మనం చూస్తే కనుక హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఎస్ మేడం. సో దీన్ని మనకి పేపర్ 2లో కూడా ఒక పూర్తి స్థాయి సెక్షన్ కింద పెట్టడం జరిగింది. సో హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో తెలంగాణ అనేది ఇక్కడ భాగం కాలేదు. సో 7వ చాప్టర్ ఏదైతే ఉందో సొసైటీ, కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, అదే తెలంగాణ. సో 6, 7 చాప్టర్స్ కలిపి చదువుకో. మళ్ళీ మనకి పేపర్ 2లో కూడా ఒక పూర్తి సెక్షన్ గా ఉంది అది. సో అక్కడ ఏదైతే విస్తృతంగా మనం చదువుతామో ఆ నాలెడ్జ్ మనకి ఇక్కడ పనికొస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇందులో కూడా మనం భారతదేశ చరిత్రను చూసినప్పుడు సాధారణంగా ఎవరైనా దాన్ని ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్, సో ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక భారతదేశ చరిత్రగా తీసుకొని చదువుకుంటాం. హిస్టరీ చదివేటప్పుడు, ఇప్పుడు రివైజ్ చేసేటప్పుడైనా సరే క్రానలాజికల్ ఆర్డర్లో చేసేందుకు ప్రయత్నించండి. క్రానాలజీ బేస్డ్ క్వశ్చన్స్ యూపీఎస్సీ నుంచి గ్రూప్ 4 వరకు అన్ని చోట్ల అడుగుతున్నారు. ఈ ట్రెండ్ ఒక 10 సంవత్సరాల కిందట మనకి డిస్కంటిన్యూ అయ్యింది. చాలామందికి అప్పటి సోషియో రిలీజియస్ కండిషన్స్ అవి గుర్తుంటున్నాయి, కానీ ఏ డైనాసిటీ తర్వాత ఏ డైనాసిటీ వచ్చింది, ఏ రాజు తర్వాత ఏ రాజు పాలించాడు అనే విషయాలు తెలియట్లేదు ఇప్పుడు చాలామందికి. సో ఎందుకంటే 10 ఏళ్ల కిందటి నుంచి దాని మీద ఎంఫసిస్ తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ క్రోనాలజీ మీద ఎంఫసిస్ పెరిగింది. సో ప్రతి హిస్టారికల్ ఈవెంట్ని అది జరిగిన కాలక్రమంలో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. భారతదేశ హిస్టరీకి సంబంధించిన ప్రాచీన పూర్వయుగం నుంచి, ప్రీ హిస్టారిక్ టైమ్స్ నుంచి ఐవీస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, ఆ తర్వాత ప్రీ మౌర్యన్ ఎరా, మౌర్యన్ ఎరా, గుప్తాస్ ఎరా, ఇలా కాలక్రమంలో ఘటనల్ని పేర్చుకుంటూ చదువుకుంటూ వస్తే హిస్టరీ రివిజన్ అనేది చాలా ఈజీ అవుతుంది. అందులో భాగంగానే తెలంగాణలో ప్యారలల్గా జరిగిన ఘటనలు, ఉదాహరణకి మీరు మౌర్యుల అనంతర యుగం భారతదేశంలో చదువుతున్నప్పుడు తెలంగాణలో శాతవాహనుల యొక్క పాలన ప్రారంభమైంది. అంటే తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఒక డైనాసిటీ కిందికి వచ్చిన సందర్భంగా మనం శాతవాహనుల కాలాన్ని చెప్పుకుంటూ ఉంటాం. శాతవాహనుల కాలం తర్వాత మనకి ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, అండ్ ఆ తర్వాత కొంతకాలం పాటు చాళుక్యులు. సో ఆ తర్వాత మళ్ళీ మధ్యయుగంలోకి ప్రవేశించగానే మనం కాకతీయుల పాలన కిందికి వచ్చున్నాం. సో కాకతీయుల పాలన అవసాన దశలో ఉన్నప్పుడు మనకి చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. మళ్ళీ కుతుబ్ షాహీలు ఈ ప్రాంతాన్నంతా ఏకం చేసి కొంతకాలం పాలించారు. అండ్ చివరగా మనం ఆధునిక యుగంలోకి ప్రవేశించింది అసఫ్ జాహీల పరిపాలనా కాలంలో. సో ఈ చరిత్రనంతా ఒక కంటిన్యూటీలో, ఒక కాలక్రమంలో మనం చదువుకుంటూ వస్తే మనకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఈజీగా అర్థమవుతుంది. శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ సామాజిక పరిస్థితులు ఇక్ష్వాకుల కాలం నాటికి వచ్చే వరకు కొనసాగాయా, దిగజారాయా, లేదంటే అభివృద్ధి చెందాయా. సో ఇప్పుడున్న మతం ఏంటి, ఇక్ష్వాకుల కాలం నాటికి ఆ మతం ఎలా మారింది, ఇక్ష్వాకుల కాలం నాటి మతం తర్వాత కాకతీయుల కాలం నాటికి వచ్చేసరికి ఎలా మారింది, సో ఆ మత సాంప్రదాయాలు కుతుబ్ షాహీలకు వచ్చేసరికి ఎలా మారింది, అండ్ అసఫ్ జాహీలకు వచ్చేసరికి. సో ప్రతిదాన్ని కంపారిటివ్గా ఒక వరుస క్రమంలో చదువుకుంటూ పోతే దాన్ని గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. తర్వాత అంశం చూస్తే కనుక పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రం యొక్క పాలసీలు అండ్ పథకాలు కూడా వస్తాయి దీనిలోనే. సో ఈ పాలసీల గురించి చెప్పుకోవాలంటే మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఏడాది కిందట అనేక రంగాల్లో పాలసీలని వాళ్ళు లాంచ్ చేసి అమలు చేస్తూ ఉన్నారు. మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అయినా సరే, ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయినా సరే, ఈవెన్ అగ్రికల్చర్ సెక్టర్ అయినా సరే, ప్రతి రంగంలో ప్రతి డిపార్ట్మెంట్లో ఒక పాలసీ అనే దాన్ని రూపొందించుకొని, పాలసీ మీన్స్ ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించుకొని కొన్ని లక్ష్యాలు పెట్టుకొని దాన్ని అమలు చేస్తూ వచ్చారు. సో ఉదాహరణకి ఐసీటీకి సంబంధించి చూస్తే మీకు కనీసం 7-8 పాలసీలు కనిపిస్తాయి. ఒకటి బ్రాడర్ ఐసీటీ పాలసీ, దానికి తోడు ఎలక్ట్రానిక్స్ పాలసీ అని చెప్పేసి ఎలక్ట్రానిక్ వేస్ట్కి సంబంధించిన పాలసీ ఒకటి, ఐఓటీ పాలసీ ఒకటి, ఇలా రకరకాల పాలసీలు రూపొందించుకుంది ఆనాటి ప్రభుత్వం. సో అవి కాకుండా మనకి అగ్రికల్చర్ సెక్టార్లో పామాయిల్ ఉత్పత్తిని పెంచడానికి అని చెప్పేసి పామాయిల్ మిషన్ ఒకటి, అలాగే
ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ పాలసీ ఒకదాన్ని రూపొందించింది. అండ్ ఇవి కాకుండా వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ శాఖల్లో కూడా అనేక పాలసీ ఉంది. కానీ ఇప్పుడు తర్వాత ఏడాది నుంచి ఏదైతే ప్రభుత్వం కొనసాగుతుందో ఈ ప్రభుత్వం ఇంకా అలాంటి పాలసీస్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ప్రామిస్ చేసినట్లుగా ఎనర్జీ సెక్టార్కి సంబంధించి ఒక కొత్త పాలసీని తీసుకొస్తామన్నారు. అందులోనూ రెన్యూవబుల్ ఎనర్జీకి కొత్త పాలసీని తీసుకొస్తామన్నారు. ఇంకా ఆ పాలసీలు ఏవి కూడా మనకి లాంచ్ అయినట్టు కనిపించట్లేదు. ప్రభుత్వం బయోఫార్మా మీద కూడా ఒక పాలసీని తీసుకొస్తానని చెప్పేసి చెప్పింది. సో అండ్ ఈవీకి సంబంధించి ఇటీవల ఒక పాలసీని తీసుకురావడం జరిగింది, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి. సో గతంలో ఉన్న పాలసీలు ఏవైతే అమలవుతున్న పాలసీలు ఉన్నాయో ఆ అమలవుతున్న పాలసీస్ని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో అండ్ దాంతోపాటు గవర్నమెంట్ యొక్క కొత్త ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇనిషియేటివ్స్ అండ్ కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను కూడా మనం చదువుకుంటే సరిపోతుంది. తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. ఎస్ మేడం. సో ఇది కూడా తర్వాతి పేపర్ ఏదైతే ఉందో పేపర్ 2లో ఇండియన్ సొసైటీలో భాగంగా మనం దీన్ని చదువుకుంటూ ఉంటాం. సో సమాజంలో కొన్ని వల్నరబుల్ సెక్షన్స్ అనేవి మనకి బడుగు బలహీన వర్గాలు. ఎస్ మేడం. సో వీటిని మనం డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్గా కూడా చెప్పుకుంటూ ఉంటాం. అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు ఇలాంటి పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, చిన్నపిల్లలు, బాలలు, అలాగే వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ పర్సన్స్. రీసెంట్ గా తెలంగాణ ఒక సర్వే మొదలెట్టింది కదా. ఎస్ మేడం. దాని మీద కూడా క్వశ్చన్స్ ఎస్ మేడం, డెఫినెట్ గా రావచ్చు. ఎందుకంటే ఆ సర్వే సోషల్ ఇంక్లూజన్ ఉద్దేశించింది. అంటే అసలు ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు ఎవరైతే ఆశించిన లబ్ధిదారులు ఉన్నారో, టార్గెటెడ్ బెనిఫిషరీస్, వాళ్ళకి అందుతున్నాయా లేదా, ప్రస్తుతం తెలంగాణ యొక్క సామాజిక ముఖ చిత్రం ఏంటి, సో ఏ కులానికి సంబంధించిన ప్రజలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వాటా ఏంటి, అండ్ వాళ్ళ యొక్క ఆర్థిక స్థాయి ఏంటి, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ స్థితిగతులు, విద్యాపరమైన స్థితిగతులు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఉద్దేశించిన ఒక సమగ్రమైన సర్వే. దాదాపు 56 ప్రధానమైన ప్రశ్నలు, మరికొన్ని 19 వరకు అనుబంధ ప్రశ్నలతో కూడిన ఒక బృహత్ సర్వే ప్రాజెక్ట్ ఇది. సో ఆ సర్వేకి సంబంధించిన ఉద్దేశాలు, అందులో కొన్ని మౌలిక అంశాలను కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ప్రధానంగా ఏ పాలసీ అయినా గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీ ఇంక్లూజివ్ పాలసీ. అంటే ఎవరైతే వల్నరబుల్గా ఉన్నారో వాళ్ళని కూడా సమాజంలో భాగస్వాములు సమ్మిళితం చేసేందుకు ఉద్దేశించిన పథకాలు కాబట్టి. సో ఎస్సీల కోసం ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏంటి, ఎస్సీ సంక్షేమం కోసం, ఎస్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏంటి, అలాగే మిగతా బలహీన వర్గాల కోసం అమలు చేసిన పథకాలు ఏంటి అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ పర్టికులర్ థీమ్ యొక్క ఉద్దేశం కూడా అదే మనకి. సో ఆల్ ఇంక్లూజివ్ పాలసీస్ గురించి 10, 11 10వ టాపిక్, 10వ అంశము లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. తర్వాత 11వ టాపిక్ బేసిక్ ఇంగ్లీష్, 10వ తరగతి స్టాండర్డ్. సో ఈ 10, 11 కూడా మనం లైట్ తీసుకోవడానికి లేదు మేడం. ఎందుకంటే మేము రాసినప్పుడు ఈ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సుమారు 20 ప్రశ్నలు వరకు వచ్చాయి ఈ పర్టికులర్ థీమ్ నుంచి. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ రెండు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్. కనీసం ఈ రెండు కలుపుకుంటే 30 ప్రశ్నల వరకు వస్తాయి. సో 10వ తరగతి బేసిక్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో, ఉదాహరణకి ఒక యాక్టివ్ వాయిస్లో ఇచ్చిన దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయడం కానీ, డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చింది ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయడం కానీ, ప్రెపోజిషన్స్, కంజంక్షన్స్, ఇలాంటి సాధారణ వ్యాకరణం అంటే గ్రామర్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రశ్నలు వస్తాయి. అండ్ ఒక మోస్తరుగా ఇంగ్లీష్ తెలిసిన అభ్యర్థికి అదొక కేక్ వాక్ లాంటిది. పైది లాజికల్ రీజనింగ్ ఏదైతే ఉందో, నెంబర్ సిరీస్ కావచ్చు, ఆల్ఫాబెట్ సిరీస్. లాస్ట్ మినిట్ లో ఈ 2 రోజులు వాళ్ళు ఏం చూసుకోవాలి? నెంబర్ సిరీసు, ఆల్ఫాబెట్ సిరీసు, అండ్ సాధారణమైన టైమ్ అండ్ స్పీడ్కి సంబంధించిన అంశాలు. అండ్ 10వ తరగతి స్థాయి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్కి సంబంధించిన ఇతర ఎగ్జామ్లో అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నల స్థాయి, మరి ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్లో అడిగిన ప్రశ్నల స్థాయి అయితే ఉండదు. సో చాలా సాధారణమైన 10వ తరగతి స్థాయి ప్రశ్నలు అడుగుతున్నారు. నైస్. ఈ 11 అంశాలు కనుక మనం జాగ్రత్తగా ఒక ఫుల్ డే కూర్చొని రివిజన్ చేస్తే దాదాపు 150కి 120 దగ్గర మార్కులు తెచ్చే అవకాశం అయితే ఉంది. సో 125 మార్కుల్ని టార్గెట్గా చేసుకోగలిగితే పొందేందుకు అవకాశం ఉంది ఏరియా అయితే. అండ్ ఇక్కడ ఓవర్లాప్ ఉన్న విషయాన్ని కూడా అభ్యర్థి గమనించాలి. ఇందులో దాదాపు 5-6 అంశాలు మనకి నెక్స్ట్ పేపర్లలో దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఉదాహరణకి హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ తెలంగాణ పేపర్ 2లో భాగం. సోషల్ పాలసీస్ అండ్ సోషల్ ఇష్యూస్ అనేది ఏదైతే ఉందో అది కూడా పేపర్ 2లో అంతర్భాగం ఉంది. అండ్ ఈవెన్ కొన్ని కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి అంతా కూడా ఒకటే గ్రూప్ కింద భావించవచ్చు. సో ఈ పేపర్ నుంచి 120 తెచ్చుకోవడం అయితే పెద్ద కష్టమేమీ కాదు. థ్యాంక్ యూ వినయ్. గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 1 ఎలా చదవాలో ఆల్ 11 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి అవగాహన ఇచ్చినందుకు. సో దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు చదివితే కనుక
లాస్ట్ మినిట్ రివిజన్ ఫాస్ట్ గా ఎస్ అయిపోతుంది. మేడం. సో ప్లెజర్ ఈజ్ మైన్ మేడం. సో